హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒకే దగ్గర 4 ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ మనం పసుమాములు అయితే రావడం జరిగిందండి. ఇవన్నీ మనకు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ అయితే 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అన్నమాట ఇది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 22.5 × 60 డైమెన్షన్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అండి. ఈచ్ ప్రాపర్టీ వచ్చేసి 400 SFT అయితే ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి ప్రాపర్టీస్. లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఎలివేషన్ అయితే చూడండి, చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇక మన గేట్ విషయానికి వస్తే 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ విషయానికి వస్తే గ్రానైట్తో అయితే తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. లోపలికి ఎంటర్గానే ఫస్ట్ మనకు మంచి పార్కింగ్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్లో కూడా మనకు కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారండి. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకు బిల్డింగ్ మీదకి వెళ్ళడానికి గ్రానైట్తో మంచి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వర్షం పడకుండా మనకు హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, అదేవిధంగా మనకు స్టెప్స్ పక్కకే ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది సింహద్వారం చూస్తున్నారు కదా. ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఇవి ఇండియన్ టేక్తో అయితే డోర్స్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ కూడా రాయల్ ప్లే అయితే తీసుకోవడం జరిగింది. ఇక ప్రాపర్టీ చుట్టూ ఇట్లా 3.5 ఫీట్స్ గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే బ్యూటిఫుల్ హాల్ అవుతుందండి. హాల్లో కంప్లీట్ మార్బులే తీసుకున్నారు. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నారండి. ఇక టీవీ నెట్ వస్తే టీవీ నెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ మంచి ఫోటో ఫ్రేమ్తో తీసుకున్నారు. ఇక మనకు డైనింగ్లోకి వెళ్ళడానికి మంచి ఆర్చ్ తీసుకున్నారండి. ఆర్చ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ డైనింగ్ కూడా 8 మెంబర్స్ కూర్చునే విధంగా మంచి ఏర్పాటు చేస్తారండి. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్. బ్యాక్ సైడ్ మనకు ఒక 4 ఫీట్ గల్లీ తీసుకున్నారు. మనకి ఈశాన్య మూలన బోర్ తీసుకున్నారు, సంపు తీసుకున్నారు. అదేవిధంగా లాస్ట్కు వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. ఇక కిచెన్ విషయానికి వస్తే కిచెన్ కూడా మంచిగా ఎల్ షేప్లో బాగా తీసుకున్నారండి. కిచెన్లోనే ఒక పూజా గది కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ అయితే చూద్దామండి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి పసుమాములలో ఉందండి, పెద్దంబర్పేట మున్సిపాలిటీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి, విండోస్ కానీ చాలా బాగుందండి ప్రాపర్టీ. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా. వెంటిలేషన్ ప్రాబ్లం ఏది కూడా లేదండి, చాలా బాగుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని కన్సల్ట్ కండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 79 lakhs అయితే చెప్తున్నారండి. డైరెక్ట్ ఓనర్ స్కీమ్ మీద ఉంది. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.